సింహం నిద్రపోతే అడవి నిశ్శబ్దంగా ఉంటుంది. కాని సింహం లేస్తే అడవి మొత్తం వణికిపోతుంది. అవును, సింహరాశివారికి ఈ మే 21, 22, 23 తేదీలు మీ జీవితాన్ని మార్చే రోజులుగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మిన్ను తక్కువగా చూసినవాళ్లు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ కష్టానికి ఫలితం దగ్గరపడుతోంది. మీ అదృష్టద్వారం నెమ్మదిగా తెరుచుకుంటోంది. ఈ 3 రోజుల్లో ఆగిపోయిన పనులు కదుల్తాయి. డబ్బు విషయంలో ఊహించని మార్పులు వస్తాయి. ప్రేమలో కొత్త మలుపు తిరుగుతుంది. శత్రువుల అసలు ముఖాలు బయటపడతాయి. దేవుని ఆశీర్వాదం మీవైపు వస్తుంది. కాని ఒక చిన్న తప్పు చేస్తే చేతిలోకి వచ్చిన అదృష్టం కూడా జారిపోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి విషయం సింహరాశివారి జీవితానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి లక్ష్మణరాజు 8056397284. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ అస్ట్రాలజీ టాపిక్. మీ రాశి, మీ భవిష్యత్తు, మీ అదృష్ట రహస్యాలు చెప్పే మీ సొంత తెలుగు ఆధ్యాత్మిక ఛానల్. లోహం. సింహరాశివారికి దేవుడు ఇవ్వబోయే పెద్ద సంకేతం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశివారికి ఈ 3 రోజుల్లో గ్రహాల ప్రభావం చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సూర్యుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల ఈ సమయంలో మీలో ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు భయపడి వదిలేసిన పనులు కూడా ఇప్పుడు చెయ్యాలనే ఆలోచన వస్తుంది. గురువారం రోజు ఉదయం నుంచే మనసులో ఒక టెన్షన్ ఉంటుంది. ఏదో జరగబోతోందనే భావన వస్తుంది. కాని మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది. ఒక మంచి వార్త వినే అవకాశముంది. కొందరికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వస్తుంది. ఇంకొందరికి డబ్బు రావాల్సిన విషయం కదులుతుంది. శుక్రవారం రోజు శుక్రగ్రహ ప్రభావం వల్ల ప్రేమ, కుటుంబం, సంబంధాల విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశముంది. కొందరికి పాత స్నేహితుల నుంచి ఫోన్ వస్తుంది. మరికొందరికి కుటుంబంలో శుభవార్త వినిపిస్తుంది. ఈరోజు సింహరాశివాళ్లు ఎక్కువగా భావోద్వేగానికి లోనవుతారు. పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఎవరో ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. శనివారం రోజు మాత్రం శని ప్రభావం బలంగా ఉంటుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీమీద అసూయపడేవాళ్లు మీ పనుల్లో అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పిన మాటని వేరేలా చూపించేవాళ్లుంటారు. కాబట్టి ఈరోజు ఎవరితోనూ ఎక్కువగా వ్యక్తిగత విషయాలు చెప్పకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే 2 సార్లు ఆలోచించండి. ఈ 3 రోజుల్లో మీ ఇంటి దగ్గరికి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చే సూచన ఉంది. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక కొత్త మార్పు మొదలవుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల కొందరికి అదృష్టం ఒక్కసారిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో చాలా కష్టపడ్డవాళ్లకి ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. ఈ 3 రోజుల్లో దేవుని ప్రార్థన చాలా ముఖ్యము. ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేస్తే మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చెయ్యండి. కాకులకు ఆహారం పెట్టండి. దీనివల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఈ 3 రోజుల్లో రాత్రి సమయంలో కొన్ని విచిత్రమైన కలలు కూడా రావచ్చు. అవి మీ భవిష్యత్తుకి సంకేతాలుగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా నీళ్లు, ఆలయం, వెలుగు కనిపిస్తే అది మంచి సూచనగా భావించాలి. సింహరాశివారు బయటికి చాలా గట్టిగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం చాలా మంచివాళ్లు. వీళ్లు ఎవరి ముందూ తలవంచడం ఇష్టముండదు. తమ గౌరవం కోసం ఎంత కష్టమైనా పడతారు. ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి చివరి వరకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో అయినా బయట అయినా తమ మాటకి విలువ ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివాళ్లకి చిన్నప్పట్నుంచే నాయకత్వ లక్షణం ఉంటుంది. ఎక్కడ ఉన్నా అందరి దృష్టి తమ మీద పడాలని అనుకుంటారు. అందుకే వీళ్లు చేసే పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కాని వీళ్లల్లో ఒక లోపం ఏమిటంటే కోపం త్వరగా వస్తుంది. ఎవరో తక్కువగా మాట్లాడినా లేదా గౌరవం ఇవ్వకపోయినా చాలా బాధపడతారు. బయటకు ఏమీ చెప్పకపోయినా లోపల చాలా ఆలోచిస్తారు. కొందరు సింహరాశి వాళ్లని అహంకారం ఎక్కువ అని అంటారు. కాని నిజానికి వీళ్లకి స్వాభిమానం ఎక్కువ. ఎవరి దగ్గరైనా చేతులు చాచి అడగడం వీళ్లకి ఇష్టం ఉండదు.
ఎంత కష్టం వచ్చినా తామే ఎదుర్కోవాలని అనుకుంటారు. ప్రేమిస్తే ప్రాణమిస్తారు, కాని మోసం చేస్తే జీవితంలో మళ్లీ దగ్గరకు రానివ్వరు. ఈ మధ్యకాలంలో సింహరాశి వాళ్లు ఎక్కువగా మౌనంగా మారుతున్నారు. ఎందుకంటే నమ్మిన వాళ్ల వల్లే మోసపోయిన పరిస్థితులు కల్పిస్తున్నాయి. చాలామంది సింహరాశి వాళ్లు ఈ మధ్య నేను అందరికోసం చేశాను కాని నాకెవరూ లేరు అనే బాధలో ఉన్నారు. కానీ ఈ 3 రోజుల్లో మీ ఆలోచనల్లో ఒక మార్పు వస్తుంది. ఎవరు మనవాళ్లు, ఎవరు నటిస్తున్నారో అర్థమవుతుంది. ఈ రాశివాళ్లకి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. బయటకు చెప్పకపోయినా రాత్రిళ్లు ఒంటరిగా కూర్చొని చాలా ఆలోచిస్తారు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడతారు. పిల్లల విషయంలో చాలా ప్రేమగా ఉంటారు. తల్లిదండ్రులకి గౌరవం ఇస్తారు. కానీ ఒకసారి కోపం వస్తే మాటలు కఠినంగా ఉంటాయి. తర్వాత వాళ్లే బాధపడతారు. ఈ 3 రోజుల్లో మీలో ఉన్న ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా గురువారం రోజు ఎవరిమీదైనా కోపంతో మాట్లాడితే తర్వాత బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ 3 రోజుల్లో మీకొక నిజం అర్థమవుతుంది. మీరు ఇంతకాలం ఎవరికోసం బాధపడుతున్నారో వాళ్లు మీ విలువ అర్థం చేసుకోలేదని తెలుసుకుంటారు. అప్పట్నుంచి మీరు మీ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. అదే మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణమవుతుంది. సింహరాశివారికి ఈ 3 రోజుల్లో కుటుంబ విషయాల్లో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో కొంతకాలంగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. ఒకప్పుడు మీని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లు ఇప్పుడు మీ మంచితనం గుర్తిస్తారు. కుటుంబంలో మీమీద ఆధారపడేవాళ్లు ఎక్కువగా ఉంటారు. అందుకే మీరు ఎంత బాధలో ఉన్నా బయటకు చెప్పకుండా లోపలే మోస్తారు. ఈ 3 రోజుల్లో ఒక కుటుంబ సమస్య పరిష్కారమయ్యే సూచన ఉంది. ముఖ్యంగా ఆస్తి, డబ్బు లేదా బంధువుల మధ్య ఉన్న గొడవలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. గురువారం రోజు ఇంట్లో చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు కానీ పెద్ద సమస్యగా మారవు. మీరు మౌనంగా ఉంటే పరిస్థితి సర్దుకుంటుంది. డబ్బు విషయంలో చూస్తే ఈ 3 రోజులు చాలా ముఖ్యమైనవి. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. కొందరికి పాత బాకీలు తిరిగి వస్తాయి. ఇంకొందరికి కొత్త ఆదాయం మొదలవుతుంది. కానీ వచ్చిన డబ్బు నిలబడడానికి ఖర్చుల మీద నియంత్రణ అవసరం. ఈ మధ్యకాలంలో సింహరాశి వాళ్లు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదు. దానికి కారణం శని ప్రభావం. అందుకే అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. శుక్రవారం రోజు బంగారం లేదా ఇంటికి ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవాళ్లకి ఈ 3 రోజుల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు లాభం తీసుకొస్తాయి. ఒక పెద్ద వ్యక్తి సహాయం చేయవచ్చు. ప్రత్యేకంగా యూట్యూబ్, మీడియా, రియల్ ఎస్టేట్, బట్టల వ్యాపారం, ఆన్లైన్ పనులు చేసేవాళ్లకి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం చేసేవాళ్లకి అధికారులు మీ పని గమనించే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు మీ కష్టాన్ని గుర్తించని వాళ్లు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. కొందరికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత వచ్చే సూచన ఉంది. కానీ మీతో కలిసి పనిచేసేవారిలో ఒకరు అసూయతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల నిద్ర సరిగ్గా ఉండదు. తలనొప్పి, ఒత్తిడి, కాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా శనివారం రోజు బయట ఆహారం తగ్గించండి. ఈ 3 రోజుల్లో ఒక శుభవార్త మీ జీవితంలో ఆశను పెంచుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం నెమ్మదిగా మీ వైపు వస్తుంది. దేవుడు ఆలస్యం చేశాడు కాని అన్యాయం చెయ్యలేదు అనే భావన మీకు కలుగుతుంది. సింహరాశివారికి ఈ 3 రోజుల్లో ప్రేమ మరియు సంబంధాల విషయంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మీ మనసులో చాలా బాధ ఉంది. మీరు ఒకరిని నిజంగా ప్రేమించినా వారు మీ మనసు అర్థం చేసుకోలేదనే బాధ కనిపిస్తోంది. కొందరు సింహరాశివారు బయటకు నవ్వుతో కనిపించినా లోపల మాత్రం ఒంటరితనంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గురువారం రోజు పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఫోన్ చెయ్యాలా వద్దా అని కూడా మనసులో సందేహం వస్తుంది. కానీ ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరు నిజంగా మీని ప్రేమిస్తున్నారు, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారో అర్థమవుతుంది. ప్రేమలో ఉన్నవారికి శుక్రవారం రోజు చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న గొడవలు తగ్గి మళ్లీ దగ్గరవుతారు. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పెళ్లి విషయాలు మాట్లాడుతున్నవారికి ఇంట్లో ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. కొందరికి పెద్దల నుంచి శుభవార్త వినిపిస్తుంది. చాలా కాలంగా ఆలస్యమవుతున్న వివాహ సంబంధం ఇప్పుడు కుదిరే సూచన ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కోపంలో మాట్లాడిన మాట సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా సింహరాశివారు మాటలో కఠినంగా ఉంటారు. తర్వాత బాధపడినా అప్పటికే ఎదుటివారి మనసు నొచ్చుకుంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. వివాహితుల జీవితంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న దూరం తగ్గుతుంది.
ఇంట్లో కలిసి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన కూడా ఉండొచ్చు. కొందరికి పిల్లల విషయంలో మంచి వార్త వినిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. కొందరు సింహరాశివారు తమ మనసులో ఉన్న బాధ ఎవరితోనూ చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. కాని ఇప్పుడు మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే సూచన కనిపిస్తోంది. ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన పరిచయం కూడా జరగవచ్చు. మొదట సాధారణంగా మొదలైన ఆ పరిచయం తర్వాత జీవితాన్ని మార్చే సంబంధంగా మారే అవకాశం ఉంది. శుక్రవారం రోజు దేవాలయానికి వెళ్లి లక్ష్మీదేవిని ప్రార్థిస్తే సంబంధాల్లో ఉన్న సమస్యలు తగ్గుతాయి. తెల్ల పూలతో పూజ చేయడం మంచిది. రాత్రి సమయంలో ఎక్కువ ఆలోచనలు చెయ్యకుండా ప్రశాంతంగా ఉండాలి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే సంబంధాలు కూడా బలపడతాయి. సింహరాశివారికి ఈ 3 రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించలేదనే బాధ మీలో ఉంది. మీరు చేసిన పని మరొకరు క్రెడిట్ తీసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. గురువారం రోజు ఉదయం నుంచే పనుల్లో ఒత్తిడి ఉంటుంది. అధికారులు లేదా పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాట్లాడితే మీకే నష్టం కలుగుతుంది. కాని మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది. మీరు ఎదురుచూస్తున్న సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్త వినిపించవచ్చు. ఇంటర్వ్యూ లేదా అప్లికేషన్ పెట్టిన పని నుంచి స్పందన వచ్చే సూచనముంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ 3 రోజుల్లో పేరు పెరుగుతుంది. మీ పనిని గమనించేవాళ్లు పెరుగుతారు. ఒక పెద్ద బాధ్యత మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మొదట అది భయంగా అనిపించినా తర్వాత అదే మీ భవిష్యత్తును మార్చే అవకాశం అవుతుంది. శుక్రవారం రోజు ఆఫీసులో మీ మాటకి విలువ పెరుగుతుంది. కాని మీతో పనిచేసే వారిలో ఒకరు మీపై అసూయతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. వ్యాపారం చేసేవారికి ఈ 3 రోజులు మంచి అవకాశాలు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా బట్టలు, బంగారం, రియల్ ఎస్టేట్, సోషల్ మీడియా, యూట్యూబ్, ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి లాభాలు కనిపిస్తున్నాయి. పాత కస్టమర్లు మళ్లీ వస్తారు. కొత్త పరిచయాలు కూడా లాభం తీసుకొస్తాయి. కొందరికి దూర ప్రాంతాల నుంచి వ్యాపార అవకాశాలు రావచ్చు. డబ్బు విషయంలో చూస్తే వచ్చినంత డబ్బు నిలబడటం లేదు అనే బాధ ఉంది. ఈ మధ్యకాలంలో ఖర్చులు ఎక్కువయ్యాయి. కుటుంబ అవసరాలు, అప్పులు, ఆరోగ్య ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాని ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితి మారుతోంది. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. కొందరికి పాత బాకీలు తిరిగి వస్తాయి. శనివారం రోజు మాత్రం డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరినీ నమ్మి డబ్బు ఇవ్వకండి. పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించి పెట్టండి. ఎవరో ఒకరు తప్పుడు మాటలు చెప్పి మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ 3 రోజుల్లో ఉదయం ఇంటి బయటకు వెళ్లే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. మీ చేతికి వచ్చే చిన్న అవకాశం కూడా తర్వాత పెద్ద విజయంగా మారే సూచన కనిపిస్తోంది. సింహరాశివారికి ఈ 3 రోజుల్లో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఒత్తిడిని మోస్తున్నారు. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగా లేకపోవడం కనిపిస్తోంది. రాత్రి సమయంలో పాత విషయాలు గుర్తొచ్చి బాధపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గురువారం రోజు ఉదయం నుంచే మనసులో భారంగా అనిపిస్తోంది. ఏ పని చేసినా టెన్షన్గా ఉంటుంది. కొందరికి తలనొప్పి, కళ్లలో మంట, శరీరంలో వేడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. నీళ్లు తక్కువ తాగడం వల్ల కూడా సమస్యలు రావచ్చు. ఈ 3 రోజుల్లో బయట ఆహారం తగ్గించడం మంచిది. ముఖ్యంగా శనివారం రోజు కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. గ్యాస్, అజీర్ణం, ఒత్తిడి వల్ల ఇబ్బంది కనిపిస్తోంది. కొందరికి కాళ్ల నొప్పులు, నడుము నొప్పి కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కువసేపు నిలబడే పనిచేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్య చిన్నదే అయినా నిర్లక్ష్యం చెయ్యకండి. మీలో చాలామంది ఇంకొంచెం తర్వాత చూసుకుంటా అని ఆరోగ్యాన్ని వాయిదా వేస్తున్నారు. కాని ఇప్పుడు అలాంటి నిర్లక్ష్యం మంచిది కాదు. మానసికంగా కూడా ఈ మధ్యకాలంలో మీరు చాలా అలసిపోయారు. అందరికోసం ఆలోచిస్తూ మీ గురించి మరిచిపోయే పరిస్థితి ఉంది. కొందరు సింహరాశివారు బయటకు ఏమీ చెప్పకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాని ఈ 3 రోజుల్లో మీ మనసుకి కొంత శాంతి వస్తుంది. ఒక మంచి వార్త లేదా ఒక మంచి వ్యక్తి మాట మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు బయట నిలబడి సూర్యుడికి నమస్కారం చెయ్యండి. దీనివల్ల మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. శుక్రవారం రోజు పాలు లేదా తెల్లని వస్తువులు దానం చేయడం మంచిది. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. ఎక్కువగా కోపపడకండి. కోపం మీ ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీస్తుంది.
ఈ 3 రోజుల్లో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తే మీ శరీరం కూడా నెమ్మదిగా కోలుకోవడం మొదలవుతుంది. సింహరాశివాలికి ఈ మధ్యకాలంలో శత్రుబాధలు మరియు దృష్టిదోషం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎదగడం చూసి కొందరు లోపల అసూయపడుతున్నారు. బయటకు నవ్వుతూ మాట్లాడినా వెనక మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడేవాళ్లున్నారు. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ మీ ఎదుగుదలను ఆపాలని చూసే వ్యక్తి దగ్గర్లోనే ఉన్న సూచన కనిపిస్తోంది. ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. గురువారం రోజు ఎవరో ఒకరి మాట విని బాధపడే పరిస్థితి వస్తుంది. కాని వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ మౌనం మీకు రక్షణగా పనిచేస్తుంది. శుక్రవారం రోజు ఇంట్లో లేదా మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, వస్తువులు చేతిలో నుంచి పడిపోవడం, మనసు అసహనంగా ఉండడం ఇవన్నీ దృష్టిదోషం సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఫోటోలు లేదా మీ విజయాలు చూసి కొందరు అసూయపడుతున్నారు. అందుకే ఈ 3 రోజుల్లో ఎక్కువగా మీ వ్యక్తిగత విషయాలు బయట చెప్పకండి. మీరు అనుకున్న ప్రతి విషయం అందరికీ చెప్పడం మంచిది కాదు. శనివారం రోజు శని ప్రభావం బలంగా ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. బయటకు వెళ్లేటప్పుడు తొందరపడకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 3 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి. దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి ముందు కొన్ని నిజాలు చూపిస్తున్నాడు. ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. శనివారం రోజు శనిదేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగించండి. కాకులకు ఆహారం పెట్టండి. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చెయ్యండి. దీనివల్ల మీ మీద ఉన్న నెగటివ్ ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా లేదా ఆదిత్య హృదయం వినడం మంచిది. కొందరికి ఈ 3 రోజుల్లో కలల్లో దేవాలయం, వెలుగు లేదా నీళ్లు కనిపించే అవకాశం ఉంది. అది మీ జీవితంలో మంచి మార్పు రాబోతున్న సంకేతంగా భావించాలి. మీ మీద దేవుని కటాక్షం నెమ్మదిగా పెరుగుతోంది. సింహరాశివారికి ఈ 3 రోజుల్లో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఒత్తిడిని మోస్తున్నారు. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగా లేకపోవడం కనిపిస్తోంది. రాత్రి సమయంలో పాత విషయాలు గుర్తొచ్చి బాధపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గురువారం రోజు ఉదయం నుంచే మనసులో భారంగా అనిపిస్తోంది. ఏ పని చేసినా టెన్షన్గా ఉంటుంది. కొందరికి తలనొప్పి, కళ్లలో మంట, శరీరంలో వేడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. నీళ్లు తక్కువ తాగడం వల్ల కూడా సమస్యలు రావచ్చు. ఈ 3 రోజుల్లో బయట ఆహారం తగ్గించడం మంచిది. ముఖ్యంగా శనివారం రోజు కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. గ్యాస్, అజీర్ణం, ఒత్తిడి వల్ల ఇబ్బంది కనిపిస్తోంది. కొందరికి కాళ్ల నొప్పులు, నడుము నొప్పి కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కువసేపు నిలబడే పనిచేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్య చిన్నదే అయినా నిర్లక్ష్యం చెయ్యకండి. మీలో చాలామంది ఇంకొంచెం తర్వాత చూసుకుంటా అని ఆరోగ్యాన్ని వాయిదా వేస్తున్నారు. కాని ఇప్పుడు అలాంటి నిర్లక్ష్యం మంచిది కాదు. మానసికంగా కూడా ఈ మధ్యకాలంలో మీరు చాలా అలసిపోయారు. అందరికోసం ఆలోచిస్తూ మీ గురించి మర్చిపోయే పరిస్థితి ఉంది. కొందరు సింహరాశివారు బయటకు ఏమీ చెప్పకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాని ఈ 3 రోజుల్లో మీ మనసుకి కొంత శాంతి వస్తుంది. ఒక మంచి వార్త లేదా ఒక మంచి వ్యక్తి మాట మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు బయట నిలబడి సూర్యుడికి నమస్కారం చెయ్యండి. దీనివల్ల మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. శుక్రవారం రోజు పాలు లేదా తెల్లని వస్తువులు దానం చేయడం మంచిది. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. ఎక్కువగా కోపపడకండి. కోపం మీ ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీస్తుంది. ఈ 3 రోజుల్లో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తే మీ శరీరం కూడా నెమ్మదిగా కోలుకోవడం మొదలవుతుంది. సింహరాశివాలికి ఈ మధ్యకాలంలో శత్రుబాధలు మరియు దృష్టిదోషం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎదగడం చూసి కొందరు లోపల అసూయపడుతున్నారు. బయటకు నవ్వుతూ మాట్లాడినా వెనక మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడేవాళ్లున్నారు. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ మీ ఎదుగుదలను ఆపాలని చూసే వ్యక్తి దగ్గర్లోనే ఉన్న సూచన కనిపిస్తోంది. ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. గురువారం రోజు ఎవరో ఒకరి మాట విని బాధపడే పరిస్థితి వస్తుంది. కాని వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ మౌనం మీకు రక్షణగా పనిచేస్తుంది.
శుక్రవారం రోజు ఇంట్లో లేదా మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, వస్తువులు చేతిలో నుంచి పడిపోవడం, మనసు అసహనంగా ఉండడం ఇవన్నీ దృష్టిదోషం సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఫోటోలు లేదా మీ విజయాలు చూసి కొందరు అసూయపడుతున్నారు. అందుకే ఈ 3 రోజుల్లో ఎక్కువగా మీ వ్యక్తిగత విషయాలు బయట చెప్పకండి. మీరు అనుకున్న ప్రతి విషయం అందరికీ చెప్పడం మంచిది కాదు. శనివారం రోజు శని ప్రభావం బలంగా ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. బయటకు వెళ్లేటప్పుడు తొందరపడకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 3 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి. దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి ముందు కొన్ని నిజాలు చూపిస్తున్నాడు. ఎవరు నిజంగా మీవాళ్ళు, ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. శనివారం రోజు శనిదేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగించండి. కాకులకు ఆహారం పెట్టండి. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చెయ్యండి. దీనివల్ల మీ మీద ఉన్న నెగటివ్ ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా లేదా ఆదిత్య హృదయం వినడం మంచిది. కొందరికి ఈ 3 రోజుల్లో కలల్లో దేవాలయం, వెలుగు లేదా నీళ్లు కనిపించే అవకాశం ఉంది. అది మీ జీవితంలో మంచి మార్పు రాబోతున్న సంకేతంగా భావించాలి. మీ మీద దేవుని కటాక్షం నెమ్మదిగా పెరుగుతోంది.